అందరికీ నమస్కారం. మీ దగ్గర కొంత భూమి, దానికి తోడు కొంత పెట్టుబడి ఉందనుకోండి. దాన్ని కేవలం భూమిలా కాకుండా నిరంతరం ఆదాయాన్నిచ్చే ఒక అద్భుతమైన పునరుత్పాదక ఇంధన వనరుగా ఎలా మార్చవచ్చో ఈరోజు చూద్దాం. అవును, 5 ఎకరాల ఖాళీ భూమిని రాబోయే 20-25 పాటు లాభాలు తెచ్చిపెట్టే ఒక పవర్ స్టేషన్గా ఎలా మార్చగలం? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇది ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం. దీని గురించే మనమిప్పుడు లోతుగా విశ్లేషించబోతున్నాం. మన ప్రయాణం ఇలా సాగుతుంది. ముందుగా ఇందులో ఉన్న అవకాశం ఏంటో చూద్దాం. తర్వాత పెట్టుబడి లెక్కలు, దాన్నుంచొచ్చే లాభాలు, మధ్యలో ఎదురయ్యే అడ్డంకులు, వాటిని దాటటానికి ఉన్న తెలివైన మార్గాలు, చివరిగా అసలు దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా చర్చిద్దాం. సరే, ముందుగా అసలు విషయానికొద్దాం. మనం మాట్లాడుకుంటున్న ఈ అవకాశం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి కదా. ఇంతకీ 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ అంటే ఏంటి? దాని సత్తా ఎంత? సింపుల్గా చెప్పాలంటే 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ అనేది ఒక మినీ పవర్ స్టేషన్ అన్నమాట. దీని కెపాసిటీ చాలా పెద్దది. ఏడాదికి సుమారు 14 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. అంటే ఇది చాలా చెప్పుకోదగ్గ శక్తి వనరు. మరి ఇంత కరెంటుతో ఏం చెయ్యొచ్చు అంటారా? 1 మెగావాట్ ప్లాంట్ ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీకి, లేదా ఒక ఐటీ పార్క్కి, ఒక పెద్ద షాపింగ్ మాల్కి, వీటన్నింటికీ కావాల్సిన పవర్ను సులభంగా అందించగలదు. సో దీని ప్రాక్టికల్ వాల్యూ చాలా ఎక్కువ. అవకాశం బావుంది, అంతా ఓకే. మరి అసలు విషయానికొద్దాం. పెట్టుబడి సంగతేంటి? ఎంత ఖర్చవుతుంది? ఎంత భూమి కావాలి? మరి ఉత్పత్తి ఎంతొస్తుంది? ఇప్పుడు ఆ కీలకమైన నంబర్స్ చూద్దాం. సాధారణంగా 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ పెట్టాలంటే సుమారుగా 4-5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే గుర్తుంచుకోండి, మనం వాడే టెక్నాలజీ, ఎంచుకునే ప్రదేశాన్ని బట్టి ఈ ఖర్చు కొంచెం అటూ ఇటూ అవ్వొచ్చు. ఈ ఖర్చును మనం విడదీసి చూస్తే మొత్తం పెట్టుబడిలో సింహభాగం అంటే దాదాపు 80% సోలార్ ప్యానెళ్లు, ఇన్వర్టర్లకే వెళ్తుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టుకు గుండెకాయలాంటివి ఈ రెండే. ఇక భూమి విషయానికొస్తే 4-5 ఎకరాల స్థలం కావాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఆ భూమిపై ఎలాంటి నీడ పడకూడదు. రోజంతా మంచి సూర్యరశ్మి తగలాలి. ఎందుకంటే మన ఇంధనం సూర్యుడే కదా, దాన్ని అస్సలు వృధా చేయకూడదు. ఇంత పెట్టుబడి, ఇంత భూమి, వీటన్నిటితో మనమేం ఉత్పత్తి చేస్తున్నాం? ఏడాదికి దాదాపు 14.4 లక్షల విద్యుత్ యూనిట్లు. ఇదే మన అసలు ప్రాడక్ట్, మన ఆస్తి, మన ఆదాయానికి మూలం. ఖర్చుల గురించి క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంశం లాభం. ఇంతకీ ఈ పెట్టుబడి మీద రాబడి ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న కదా. ఇంత ఖర్చు పెడుతున్నాం, సరే, దీని ద్వారా ఎంత సంపాదించవచ్చు? ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్లో లెక్కలు చాలా స్పష్టంగా ఉన్నాయి, చూడండి. ఏడాదికి సుమారు 14.6 లక్షల యూనిట్ల ఉత్పత్తి అనుకుంటే యూనిట్కి 3.85 చొప్పున లెక్కేసినా స్థూల రాబడి ఏటా 56 లక్షల వరకు ఉంటుంది. ఇక మెయింటెనెన్స్ ఖర్చులు తీసేస్తే చేతికి నికరంగా 43-45 లక్షల వరకు మిగులుతుంది. ఇది ఖచ్చితంగా చాలా ఆకర్షణీయమైన రాబడే. ఈ పెట్టుబడిలో అసలైన మ్యాజిక్ ఇదే. మీరు పెట్టిన పెట్టుబడి 6-8 సంవత్సరాల్లో తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగిలిన 17-18 ఏళ్లపాటు మీకు వచ్చే కరెంటు దాదాపు ఉచితం అన్నమాట. అంటే ఇది దీర్ఘకాలంలో లాభాల పంట పండించే ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఏ పెద్ద పెట్టుబడి అయినా అంత సులువుగా ఉండదు కదా. కొన్ని సవాళ్లు, అడ్డంకులు కూడా ఉంటాయి. సోలార్ ప్లాంట్ ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ముందుగా తెలుసుకుంటే వాటిని దాటడం తేలికవుతుంది. అన్నింటికన్నా పెద్ద తలనొప్పి గ్రిడ్ కనెక్టివిటీ. అంటే మనం ఉత్పత్తి చేసిన కరెంట్ను ప్రభుత్వ గ్రిడ్కు అమ్మాలి కదా. దానికి దగ్గరలో ఒక సబ్స్టేషన్ ఉండాలి. అది లేకపోతే కొత్త లైన్లు వెయ్యాలి. దానికయ్యే ఖర్చు, సమయం, పర్మిషన్ల కోసం తిరగడం, ఇవన్నీ ప్రాజెక్ట్ను చాలా ఆలస్యం చేస్తాయి. సరే, సమస్యలున్నాయని ఆగిపోవాలా? అస్సలు వద్దు. వాటిని అధిగమించడానికి తెలివైన పరిష్కారాలు, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన ముందు 2 దారులున్నాయి. ఒకటి కష్టమైన దారి, అంటే భూమి, పర్మిషన్లు, గ్రిడ్ కనెక్షన్ అన్నీ మనమే చూసుకోవడం. 2 తెలివైన దారి, అంటే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నా ఒక సోలార్ పార్క్లో పెట్టుబడి పెట్టడం. పెట్టుబడిదారుడికి రెండోదే స్మార్ట్ చాయిస్ కదా.
ఈ పీపీఏ సోలార్ పార్క్ మోడల్ మొత్తం ప్రాసెస్ను చాలా ఈజీ చేసేస్తుంది. ఎలాగంటే మీరు కేవలం ఒక బ్లాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక కన్స్ట్రక్షన్, పర్మిషన్లు, మెయింటెనెన్స్ అంతా నిపుణులే చూసుకుంటారు. మీ పని కేవలం కరెంట్ అమ్మకాల ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడమే. ఈ పెట్టుబడులకు ఒక చట్టబద్ధత, భద్రత కల్పించడానికి ఏపీఈఆర్సీ లాంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థలుంటాయి. ఇవి టారిఫ్ రేట్లు, రూల్స్ వంటివి సెట్ చేస్తూ ఒక రకంగా ఈ ఆటలో రెఫరీలా పనిచేస్తాయి. పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడతాయి. నియంత్రణ అనేది పెద్ద పదంగా అనిపించొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ పాలసీ నుంచి ఒక ఉదాహరణ చూస్తే అది ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో అర్థమవుతుంది. ల్యాండ్ లీజ్ ఎంత, ఇతర ఛార్జీలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడొచ్చు. సో పెట్టుబడి పెట్టే ముందు ఇలాంటి విషయాలపై స్పష్టత ఉండాలి. పెట్టుబడి పెట్టడానికి ప్రధానంగా 2 ఫైనాన్సింగ్ మోడల్స్ ఉంటాయి. ఒకటి క్యాపెక్స్ మోడల్. ఇందులో మొత్తం డబ్బంతా మనమే పెట్టి ప్లాంట్కి ఓనర్ అవుతాం. రెండోది ఆపెక్స్ మోడల్. ఇక్కడ మనం ₹1 పెట్టక్కర్లేదు. వేరే వాళ్లు ప్లాంట్ పెడతారు, మనం వాడిన కరెంటుకు మాత్రమే డబ్బు కడతాం. చివరిగా ఈ పెట్టుబడి అనేది కేవలం డబ్బు సంపాదించడం కోసమే కాదు, ఇది మన ఇంధన రంగ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో కూడా చూద్దాం. ఈ పెట్టుబడికి కేవలం ఆర్థిక విలువే కాదు, పర్యావరణపరంగా కూడా ఎంతో విలువ ఉంది. 1 మెగావాటు ప్లాంట్ ఏడాదికి దాదాపు 12 లక్షల కేజీల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. అంటే ఇది మన ప్లానెట్కి కూడా మనం చేసే ఒక మంచి పెట్టుబడి. సోలార్ పార్కుల లాంటి కొత్త మోడల్స్ వల్ల ఎవరికి వాళ్లు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడం సులభమవుతుంది. మరి దీనివల్ల కొన్ని పెద్ద పవర్ స్టేషన్ల మీద ఆధారపడే ప్రస్తుత కేంద్రీకృత గ్రిడ్ వ్యవస్థకు కాలం చెల్లినట్టేనా? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంధన రంగంలో రాబోయే పెను మార్పుల గురించి ఆలోచించండి.